సాటర్డే ఎపిసోడులో నిఖిల్ ఎలిమినేట్ అయ్యాడు. ఇక సండే ఎపిసోడులో గౌరవ్ ఎలిమినేట్ అయ్యాడు. అయితే గౌరవ్కు ఏమాత్రం తెలుగు లాంగ్వేజ్ రాదు. అలాంటి వ్యక్తిని తెలుగు బిగ్ బాస్లోకి కంటెస్టెంట్గా తీసుకురావడమే చాలా పెద్ద తప్పు. దానికి తోడు వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్గా తీసుకురావడం ఇంకా పెద్ద తప్పు. అయినా కూడా లాంగ్వేజ్ రాకపోయినా కూడా గౌరవ్ తన వంతు ప్రయత్నం చేశాడు కంటెంట్ ఇవ్వడానికి. గౌరవ్కు తెలుగు లాంగ్వేజ్ వచ్చి ఉంటే ఇంకా మంచి ఇంపాక్ట్ చూపించేవాడు. అయినా కూడా టాస్కుల్లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఎక్కడ స్టాండ్ తీసుకోవాలో అక్కడ ఎవరికి భయపడకుండా స్టాండ్ కూడా తీసుకున్నాడు. ప్రతిదీ కెమెరాస్కు చెప్పడం గౌరవ్లో కొంచెం నచ్చలేదు. కానీ గేమ్ ఆడాలి, తనేంటో నిరూపించుకోవాలి అన్నది మాత్రం గౌరవ్లో ఉంది. అది కనపడింది కూడా. మరి తనుజ తన దగ్గర ఉన్న పవర్ను యూజ్ చేయలేదా అంటే తనుజ తన పవర్ను యూజ్ చేయలేదు. ఇంతకు ముందు 2 వారాలు ఏదైతే చెప్పిందో ఆడియన్స్ డెసిజన్ ప్రకారమే ఎలిమినేషన్ జరగాలి అని, ఈ వారం కూడా తనుజ ఆడియన్స్ డెసిజన్ ప్రకారమే ఎలిమినేట్ అవ్వాలి అన్నది. అలా ఓటింగ్ ప్రకారమే గౌరవ్ కూడా ఎలిమినేట్ అయ్యాడు.